నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాలు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈ మాటలు మనం రోమీలకు రాసిన పత్రికలో చూస్తున్నాము. పౌలు గారు రోమీల సంఘానికి తెలియజేస్తూ ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు కదా, నా యొక్క అంతరంగములో వేరే నియమం ఉన్నట్టుగా నాకు కనబడుతుంది అని చెప్తున్నారు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అంటే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అంతరంగ పురుషుడంట ఆనందిస్తున్నాడట. కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ప్రార్థన నుండి లేచాక, లేకపోతే ప్రార్థన చేయలేనప్పుడు ఆ అవయవాల్లో వేరొక నియమం కనబడుతుందంట. వాక్యం చదివినప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంతరంగ పురుషునిలో ఆనందం కలుగుతుంది. ఒకవేళ ప్రార్థనలా లేకపోయినా బయట ఉన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు అంట వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. అంటే ఆ శరీరమునికి ఆత్మకు ఎల్లప్పుడూ పోరాటం అనే నియమాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నమాట. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకుంటున్నానో, ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నాను నా అంతరంగ పురుషులు, కానీ నేను ఎప్పుడైతే బయట పనుల్లో ఉంటున్నానో, దేవుని సన్నిధిలో కాకుండా నా పనుల్లో ఉంటున్నానో, అప్పుడు వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది ధర్మశాస్త్రమును, నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవాల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. అంటే ఏదైతే పాప నియమము ఉందో ఆ పాప నియమం మరలా ఏం చేయాలనుకుంటుందట, దేవుని యొక్క ఆత్మలో ఎదుగుతున్న అంతరంగ పురుషుని తక్కువ చేసి తను మరలా బయటికి రావాలనుకుంటుందట. ఇలాంటి పరిస్థితులన్నీ మనకు దినదినం కనబడుతూ ఉంటాయి. వాక్యం విన్నప్పుడు మనం వాక్యానుసారంగా జీవించాలి, వాక్యపు వెలుగులో మన బ్రతుకులు ఉండాలి, ప్రార్థించుకోవాలి అనుకుంటాము. కానీ ఏదైనా సిచ్యువేషన్ చేంజ్ అయినప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంటుంది అని అంటే, అక్కడ మరి దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా కాకుండా మనము ఏదైనా చెయ్యాలి. శరీరంతో ఉన్నాం కదా, మన పాపం నియమం అనేది కనబడుతుంటుంది. మాట్లాడేస్తూ ఉంటాము, లేకపోతే అలిగిపోతూ ఉంటాము, లేకపోతే ప్రార్థన చేయకుండా ఒక మూలకి వెళ్ళిపోతుంటాం, అరిచేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇదంతా పాప నియమం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మళ్ళీ పశ్చాత్తాపంతో ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని మరలా లోకంలోకి వచ్చి మన డైలీ పనుల్లో ఉన్నప్పుడు వేరే విధంగా మారిపోతూ ఉంటాం. అంటే ఇదంతా కూడా పాప నియమం మనలో ఉంది. ధర్మశాస్త్రంతో, మన హృదయంలో ఉన్న వాక్యంతో అది పోరాడుతుంది అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. కానీ దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, మనం వాటి గురించి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో వాటిని జయించే వారిగా ఉన్నాం. ఎందుకు అనంటే మన జీవితంలో మన యొక్క బ్రతుకులో ఏం జరుగుతుందో దేవునికి తెలియనిది కాదు. మనం ప్రార్థించాలి అనే ఆశ కలిగి ఉంటే దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మకు శరీరంకు మధ్య జరుగుతున్న పోరాటంలో మన ఆత్మ గెలుచునుగాక. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారి ఆయనలో ఆనందించేటట్టు ఆయన కృప మన మీద కుమ్మరింపబడునుగాక. ఆమేన్.